రాధ విషయంలో దుర్గా చేసిన పనికైతే ఇంట్లో ఒక పెద్ద రచ్చే చేస్తుంది దమయంతి. ఇంకా ఇలాంటి వాళ్ళని అస్సలు ఊరుకోపెట్టకూడదు. అయినా మీరు తన క్యారెక్టర్ ఏంటి ఏమీ ఆలోచించకుండా విక్రమ్ పెళ్లి చేసుకొని వచ్చేశాడు అని ఇంకా రాధనైతే ఇంట్లో నుంచి బయటికి గెంటాలి అని చెప్పని తీసుకొని వస్తూ ఉంటే ఇంకా సునంద అలాగే నందగోపాల్ కూడా అయితే తనని ఆపాలని చూస్తారు. కానీ తన కోడల విషయంలో ఇంకా దమయంతి చేసే పనులైతే ఇంకా సునందని చాలా బాధ పెడుతుంది. ఇంకా అలా బాధపడుతూ ఉంటే ఇంకా రాధ కూడా అయితే మీరు నన్ను ఎంతగానో నమ్మారు, కానీ మీ నమ్మకాన్ని కూడా నేను పోగొట్టుకున్నాను, ఎవరో చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అన్నట్టుగా రాధ అయితే దేవుడి దగ్గర కూర్చొని ఎందుకు నా కన్నీళ్ళు అంటే నీకు ఇష్టమా, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, ఒక పక్క నాన్ని జైల్లో పెట్టించావు, ఇప్పుడు చూస్తే నా వల్ల విక్రమ్ సార్ కూడా మాటలు పడుతున్నాడు అందరి వల్ల అని చెప్పని బాధపడుతూ ఉంటే ఈ ప్రియ అయితే ఇంకా రాధ దగ్గరకు వచ్చి తనని ఇంత ప్రశాంతంగా ఉండనివ్వకూడదు, తనని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉండాలి అన్నట్టుగా ఇంకా రాధ దగ్గరకు అయితే వచ్చి మీరు ఎంతమందిని ఇలా ట్రాప్ చేసి ఇలా ఏడిపిస్తారు, ఇప్పుడేమో దుర్గా, ఇప్పుడు మా బావని పెళ్లి చేసుకున్నావు, ఆఖరికి ఇలా ఎంతమంది ఉన్నారు మీ లిస్టులో అంటే ఒక టీ కొట్టు పెట్టుకొని మీరు ఇవన్నీ చేస్తున్నారా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే ఇంకా తనతో ఏం మాటలు అని చెప్పనని ఇంకా రాధే పక్కకి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ అక్కడికి కూడా వచ్చి చెప్పు రాధా మా బావకి ఎంత ఎరేసుకున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే తనని మాట్లాడినా ఎన్ని మాటలు పడినా ఇంకా వాళ్ళ అమ్మని అలాగే సీనయ్య గురించి మాట్లాడేటప్పటికి ఇంకా రాధకైతే చాలా కోపం వచ్చి ఇంకా ప్రియ చెంప పగలు కొడుతుంది. ఇంకా నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో మాటలు నువ్వు అన్నావు, కానీ మా నాన్న విషయం ఎందుకు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పని ఇంకా రాధలో అయితే ఒక ఉగ్ర రూపం చూస్తుంది ప్రియ. ఇంకా ఏం మాట్లాడకుండా ఇంకా ప్రియ అలాగే ఉంటుంది. నన్నే చెంపదెబ్బ కొడతావా, నేను నీ జీవితం మీదే కొడతాను చూస్తూ ఉండు అని చెప్పని ఇంకా రాధకైతే వార్నింగ్ ఇస్తుంది. ఇంకా రాధ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఈ ప్రియ లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు ఇలా మనసును బాధ పెట్టి నా గురించి తనకి ఏం తెలుసని ఇలా మాట్లాడుతుంది అని చెప్పని అనుకుంటూ ఉంటే సునంద అయితే మాత్రం రాధ లాంటి అమ్మాయికి ఇలా ఎందుకు దేవుడు కన్నీళ్ళు పెడుతున్నాడు, అయినా విక్రమ్ తనకి తోడుగా నిలబడ్డాడు చూడండి, నా కొడుకులో ఆ గుణం నాకు చాలా నచ్చిందండి, ఒక అమ్మాయి కష్టంలో ఉంది అని చెప్పి అన్నప్పుడు తన పక్క నుండి నేను రాధను నమ్ముతున్నాను, తను ఏ తప్పు చేయలేదు అన్నాడు చూడండి, నా పెంపకం గురించి నాకు బాగా తెలిసొచ్చింది.